హాయ్ హలో నమస్తే అండి. నేను మీ మైలీ రామ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మా గిరిజన ప్రాంతంలో దొరికే ఒక అరుదైన ఆకుకూరను మీకు చూపించబోతా ఉన్నానన్నమాట. అలా అడవుల్లోనే కోసి అడవుల్లోనే వండుకు తినటం అనేది అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఇక్కడ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. చాలా బాగుంటుంది ఈ కూర అయితే. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పగడపు కూర. ఈ పళ్ళు కాస్త ఎర్రటి పళ్ళు తింటారా పళ్ళు కూడా. పగడపు చెట్టు మొత్తం ఆకంతా రాల్చేసి ఇప్పుడే లేతగా అక్కడక్కడ ఆకులు వచ్చినాయి చూడండి. ఈ ఆకులనే పచ్చడి చేసుకుంటారంట. ఎప్పుడో చాలా కాలం క్రితం మా అమ్మ వాళ్ళు వాళ్ళ చిన్నానాళ్ళు తినేవాళ్ళంట బాగా. ఈ మధ్యకాలంలో అయితే ఎవరు తినట్లేదు, ఇది వదిలేశారు. మరి పూర్వకాలపు ఆకుకూరల్ని వదిలేయకూడదు కదా. సో దానికోసమని మరి మళ్ళీ మనం ఈరోజు వీడియో ద్వారా మళ్ళీ ముందుకు తీసుకొస్తా ఉన్నాము. ఈ వీడియో చూసైనా కొంతమంది అయినా మరలా ఈ ఆకుకూరని తినటం స్టార్ట్ చేస్తారు కదా, అందుకనే. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలాంటి చెట్టును చూసారా? ఇది పగడపు చెట్టు అని అంటారు మా ప్రాంతంలో అయితే. మరి మీ ప్రాంతంలో ఈ చెట్టుని ఏమంటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పగడపు చెట్టు అన్నమాట ఇది. చూడండి, అంటే జనరల్గా అంత త్వరగా గుర్తుపట్టలేము ఆకుల్ని. ఇప్పుడే లేతగా వస్తూ ఉన్నాయి అన్నమాట. అలా కింద మా అమ్మ ఏరుతుంది ఇదే పగడపు కూరని. ఇదే పగడపు చెట్టు. ఈ మొత్తం ఆకులన్నీ రాల్చేసింది. సమ్మర్ సీజన్ కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిగుర్లు స్టార్ట్ అయినాయి అనమాట. ఈ చిగుర్లు వచ్చినప్పుడు ఈ ఆకులతో పచ్చడి చేసుకుంటారంట. మరి ఏదో ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి అనేసి అంటారు దీనివల్ల. ఇది పగడపు చెట్టు. దీనికి ఎర్రటి పళ్ళు కాస్తాయండి. చిన్నప్పుడు బియ్యం గింజల్లా ఉంటాయి ఆ పళ్ళు. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం వాటిని. పళ్ళు కూడా ఉంటే బాగుండు, చూపిద్దాను మీకు. గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్, గిఫ్ట్స్ ఫ్రమ్ ది నేచర్, ప్రకృతి ప్రసాదాలు. చూడండి, ఇదిగా అంటే ఇక్కడ ఆకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ ఆకును చూస్తే మీరు మొక్కల్ని గుర్తుపట్టేస్తారు. ఇది అన్నమాట. ఆకు ఏరాలంటే నా వల్ల కాదు. ఇక నేను చాలా కొంచెం ఏరాను కూర. మరి ఇది చిన్న చిన్న కాడలు ఉన్నాయి, మళ్ళీ అది ఒకసారి మళ్ళీ కాడలు ఏరుకోవాలా? చూడండి ఫ్రెండ్స్, అడవుల్లో దొరికేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలు అన్నమాట. మనం జనరల్ గా తినే ఆహార పదార్థాలతో పాటు ఇవి కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటే మనకు ఆరోగ్యంగా అనిపిస్తుంది మనకు. అది ఫ్రెండ్స్, కూర అయితే ఏరేసాము. ఇప్పుడు మళ్ళీ మా జీడి మామిడి తోట దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చిన్న జీడి మామిడి తోట ఉందని చెప్పేసి లాస్ట్ ఇయర్ వీడియో కూడా చేశాం కదా. కొత్తగా చూసే వాళ్ళకైతే మా జీడి మామిడి తోట ఎలా ఉంటుందో తెలీదు. పాతగా రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ మాత్రం మా జీడి మామిడి తోట అక్కడ పాక అందరికీ తెలుసు. అట్మాస్ఫియర్ చూడడానికి చాలా బాగుంటుంది. మరి వెళ్దాము. అయితే పాక పాడైపోయింది, గొప్పగా ఏమీ లేదు. ఓకే, వెళ్దాం, చేలో కలుద్దాం. నడు. ఇలాంటి ఆకుకూరలు వేసవి కాలంలోనే దొరుకుతాయండి, మిగతా టైమ్స్లో దొరకవు అన్నమాట. ఈ కాలంలోనే చెట్లు ఆకురాల్చి చిగుర్లను ఇస్తూ ఉంటాయి కదా. ప్రత్యేకంగా ఈ పగడపు కూర అయితే మాత్రం అజీర్తి, తర్వాత అల్సర్ల లాంటి సమస్యలకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పారు. సో మనమైతే మా చేను దగ్గరికి వచ్చేసాము. అదేనండి మా కొండపోడు. మా జీడి మామిడి తోట ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఒకసారి. ఇక ఒక జీడి మామిడి పండు అయితే కోసాను, బాగానే ఉంది చూడడానికి. పసుపు పళ్ళు ఇక చిన్న చిన్న పక్షులు లాంటివి తినేసాయి అన్నమాట ఇవాళ. తర్వాత కోతులు కూడా వస్తాయండి, వీటిని తింటూ ఉంటాయి కోతులు కూడా వచ్చి. ఇగో పచ్చి జీడి పిక్కలు అండి ఇవి. పచ్చి జీడి పిక్కలు కూడా కూర చేద్దాం ఒకరోజు, చాలా టేస్టీ ఉంటుంది అసలు. యాక్చువల్ అయితే రుచి అమోఘంగా ఉంటుంది పచ్చి జీడి పిక్కలతో. అది కూడా ఒకరోజు చేద్దాం. ఒక మంచి యూట్యూబర్, ఫేమస్ యూట్యూబర్ గెస్ట్ ఒకళ్ళు వస్తారన్నారు. ఈ టైంలో వస్తే బాగుండు అనమాట. పచ్చి జీడి పిక్కల కాలం టైంలో వస్తే బాగుండు. ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటివి చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉండదు, మామూలు టేస్టీగా ఉండదు. అంటే ఎండిపోయిన జీడిపప్పు కంటే కూడా పచ్చి జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది, కానీ తీయడం మాత్రం కష్టం. ఇదిగో మా మకం, ఇదిగో మా మకం.
పేరుకే పాక కట్టించాం కానీ ఆ పాక లోపల అసలు ఉండేదే లేదండి. పుట్టలు కూడా వచ్చేసినాయి చూడండి, పాక లోపల పుట్టలు వచ్చేసినాయి. ఇంకా పాకలోకి దూరాలంటే భయం వేస్తుంది. ఇక దూరే మాట ఏం లేదు. కానీ ఇదిగో వంటలు చేయడానికి, అలాగే ఇక్కడ గంజి అది 11 ఆ టైంకి తాగడానికి మా అమ్మ పట్టుకొచ్చింది. తర్వాత ఇవి చూడండి, ఇవి మనం కూర చేసుకోవాలి కదా, కూర ఏరేం కదా ఇందాక, సో దానికోసం. చలమా అంటారు. మీరు చిన్నప్పుడు ఇలాంటి వాటిలోనే నీళ్ళు తాగేవాళ్ళు కదమ్మా? కాలువ నీళ్ళే ఇప్పుడు. తేటలు వచ్చినాయమ్మా? మా అమ్మ పొయ్యి ముట్టించేసిందండి ఒకవైపు. చూడండి ఫ్రెండ్స్, ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ ఆకుని గోరింటాకు అని అనుకుంటారు, కానీ ఇది గోరింటాకు అయితే కాదు, పగడపు ఆకు అన్నమాట. లేతగా ఉండే కూర, పగడపు చిగురు. నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడూ తినలేదు ఫ్రెండ్స్. ఇదిగో మా అమ్మ వాళ్ళ చిన్నన బాగా తినేవారట ఈ కూర. ఎందుకోసం తినేవాళ్ళ మా తాత? ఏమన్నా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పేవారా? ఇది దేనికి? కడుపులో కడుపు మంటలు గట్ట రాకుండా, కడుపు మంటలు గట్ట తగ్గుతాయి అన్నట్ట, జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది అన్నట్టుగా అని తిని తెచ్చుకునేవారు. ఇప్పుడు ఈ కాడలన్నీ ఏరుకోవాలి ఫ్రెండ్స్. ఇగో ఈ కాడలు ఉంటే మాత్రం పచ్చడి నలగదు కదా, సో ఈ కాడలు ఏరేసుకోవాలి. పుల్లలు కదా, పుల్లలు. ఒకవేళ మీ ప్రాంతంలో ఈ చెట్టు ఉండి ఉంటే మరి దీన్ని మీరు మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గిఫ్ట్స్ ఆఫ్ నేచర్, ఇవన్నీ నేచర్ గిఫ్ట్లు అండి. ఫ్రెండ్స్, మైలురామ్స్ ఏవేవో చూపించేస్తున్నారు, ఏదేదో అడవిలో ఉండే ఆకులన్నీ వండుకు తినేస్తున్నారు అనేసి అనుకోకండి ఫ్రెండ్స్. ఇవి గత కాలంలో మా పెద్దలు తిన్నవి అన్నమాట. మా పెద్దవాళ్ళు తిన్నవి అయితేనే చూపిస్తాను నేను, తిననివి అయితే నాకు తెలియనివి తిననివి అయితే నేను చూపించాను. ఇవి కొత్త ఏం కాదు, ఇది ఆల్రెడీ పాతకాలంలో తిన్న కూరేనండి. అవి ఉడకడానికి కాసిన నీళ్ళ, కూర ఉడకడానికి త్వరగా ఉడికిపోద్దామా, ఎక్కువ టైం పడుతుందా? ఉడికిపోద్ది. ఫ్రెండ్స్, టైం అయితే 10-10:30 అవుతా ఉంది. ఇప్పుడు గంజి తాగాలి. చాలా ఆకలేసి వస్తుంది. చేసిన పని ఏం లేదు కానీ గంజి మాత్రం. మూత తీ. వావ్, మా గిరిబిడ్డల అసలు సిసలు అల్పాహారం ఇదేనండి. యాక్చువల్గా అయితే ఈ మధ్య కాలంలో రకరకాలు వచ్చేసినాయి, కానీ గత కాలంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సల్ది గంజినే తాగేవాళ్ళు అన్నమాట. సల్ది గంజి అని అంటారు. రాత్రిపూట దీన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. చాలా చల్లగా ఉంటుంది. తాగితే మాత్రం దాంట్లో కాసింత మజ్జిగ, ఒక ఉల్లిపాయ ముక్క పడేసుకుంటే ఇంకా రుచే వేరబ్బా, చాలా బాగుంటుంది. పొద్దున్న నుండి ఏమి తినలేదు అండి, చాలా దూరం అనమాట మా చేను. నడిచి వచ్చేసరికి చాలా ఆకలిగా ఉంది. ఈ రోజుకి టిఫిన్ ఇదే, గంజా అన్నం.
ఇలా ఆకులతో తింటేనే బాగుంటుంది అది. నోడు అన్నం వేసుకొని పోతాను. మజ్జిగ వేసావమ్మా, భలే ఉందా మజ్జిగ ఎత్తే. మజ్జిగ వేసుకున్నాం కదా, భలే అనిపిస్తూ ఉంది, టేస్టీగా ఉంది. బాగుందా మజ్జిగ గంజి. పొద్దున్న బ్రష్ పోయినట్టే చాలా త్వరగా ఉడికిపోయింది కదా. కూర ఉడికిపోయింది, ఈ నీళ్ళు పారొచ్చేయాల. ఆకుల్లో ఉండే రసి పోతుంది, మంచి పోషకాలు. అందుకే అవి పోకూడదంటే కూర ఏం పోసుకోవాలి. ఇదిగో ఉడికితే ఎంతో కూర అవ్వలే, చాలా కొంచెం అయింది. నలిగిపోద్దిలే, ఉడికిపోయింది, నలిగిపోద్ది. వాడే నీ మోడల్ దొన్న కుట్టుకుంటాడా ఏ రామర్రా నీకు. ఏం వాసన కూడా వచ్చినట్లేదేటనా. ఏమో అదే కదా. ధనియాలు ఈ రెండే తెచ్చావా? తెచ్చాను కానీ మంచిది కదా. పచ్చడి నూరుతాను. పచ్చడి నూరేస్తున్నావా? నూరుతాను. ఫస్ట్ ఏం నూరుతున్నావు? ధనియాలు, ఎండుమిర్చి నూరాల. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు ఈ పచ్చడి చేద్దామన్న ఉద్దేశంతోనే రాయి తీసుకొచ్చా అనమాట. చాలా బరువు ఉంది, కానీ ఏదో నెత్తి మీద అలా ఎత్తుకొని తీసుకొచ్చేసాను. ఇలాగా అడవుల్లో దొరికేవి అడవుల్లోనే వండుకు తినటం అనేది అసలు ఊహించుకుంటే ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్, చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన పూర్వపు బ్రతుకులు అన్నమాట. పూర్వపు బ్రతుకులు అంటే మీరు పల్లెటూరు వాతావరణాన్ని చూసి ఉంటారు, కానీ ఇది పల్లెటూరు వాతావరణం కంటే ఇంకా ముందు తరం ఆహారపు అలవాట్లు లాంటివి అన్నమాట. ఇంకా మా గిరిజన ప్రాంతాల్లో ఇదే ఆహారపు అలవాట్లను అవలంబిస్తూ ఉంటారు. కొద్దిమంది అయితే చాలా అఫీషియల్ అయిపోయారులే, కానీ ఇక మా లాంటి వాళ్ళం ఇంక ఇక్కడే స్టిక్ అయిపోయాం ఆల్రెడీ అడవి వంటలు తినటంలోనే. నీట్గానే వెళ్ళాను. ఈ ఇల్లులో మర్చిపోయాను, ఇల్లు గుర్తులేదు, ఇల్లు మారిపోయాయి కదా అన్నాడు. అందుకు మీ ఇంటిగా మరి వెళ్ళలేదు, ఇదిగో ఇక్కడ ఉంది అన్నాడు. ఇదిగో ఫ్రెండ్స్, రాతి కారాలు చేతి కారాలు అంటూ ఉంటారు కదా, ఇదన్నమాట. ఇలా నూరుకోవడమే కారం. నూరుకొని పులు చెట్టుకుంటే సారు వదిలిపెట్టారు. చారా? సారు పెట్టుకొని అక్కడ వేసుకోవాలి. సంతకారాలు కొనుక్కొని ఇప్పుడు ఆకు నూరుదామండి. పగడపు కూర ఆకు. నువ్వు చిన్నప్పుడు ఎప్పుడైనా తిన్నావా మా ఈ కూర? తిన్నాను, కానీ ఎప్పుడో బాగా మేము గుంటలో ఉన్నప్పుడు తిన్నాము, అప్పుడు తినలే. ఇది లేకపోతే జాగ్రత్తగా తీసుకున్నాం. ఏదో ధన్వంతరి ఆశ్రమంలో వనమూలికల్ని అట్లా నూరుతారు కదా, అట్లా నూరుతున్నా చూడండి.
ఇదిగో ఇంత పచ్చడి అయింది, గోరింతాకు ముద్దంతా అయింది. ఇది కూడా సరిపోతుందిలే ఇద్దరికి. రెండు ముద్దలు వేసేసావా? కమ్మటి వాసన ఏదో వచ్చినట్టు అవుతుంది. అది ధనియాలు, ఎండుమిర్చి వాసన, మరి లేకపోతే కూర వాసన తెలియట్లే. సరే, ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలన్నమాట, పో పెట్టుకోవాలి. ఆ తాలింపు కోసం కూడా మేము పెద్ద గొప్పగా ఏమి తీసుకురాలేదు. ఒక ఉల్లిపాయ, 2 ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు తెచ్చాం అంతే. ఇది మంచి జీలకర్ర. ఈ నా చుట్టూ తిరుగుతున్నాయి. కరివేపాకు ఇది బియ్యం రేపు ఇది పచ్చ బియ్యం రేపు జీలకాయలే వేయలేదు. పిండి వేసినారన్నా నూనె అంతే కదమ్మా, తప్పని పీల్చేసింది. మరంతే ఎక్కువ పోసేస్తున్నా. అయిపోయిందా? అయిపోయింది. మజ్జిగ తెచ్చామా? తేలేదమ్మా, తెచ్చిన బాండు అన్నీ వేసుకొని మజ్జిగ మరి ఎక్కడ వదిలేసా? సీస్ అక్కడెక్కడ పోసావు కదా, ఎందుకే పోసాను? అదంతా పోసావా? ఇప్పుడు టైం 1:15 అవుతుందండి. ఇదిగో అమ్మ చేసిన పచ్చడి, ఇదిగో చూడండి. ఏం పచ్చడి అది? ఏం పచ్చడమ్మా? పగడపు కూర పచ్చడి అమ్మ చేసింది కదా. అది అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. సూపర్ ఉందమ్మా. ఇలాంటి పచ్చడి ఏదో తిన్నా అది అనిపిస్తుంది. రియల్లే అండి, మీరు కూడా తిన్నారంటే ఖచ్చితంగా వదిలిపెట్టరు. చాలా రుచిగా ఉంది, కొంచెం కారంగా ఉంది, అందుకే అది ఓవర్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తూ ఉన్నాయి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, అదిరిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అందరికీ దొరుకుతుంది ఈ కూర అయితే మాత్రం. కాకపోతే ఎంతకాలం దీన్ని తింటారు అన్న విషయం మీకు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. ఇలాగా అన్నం అయితే వేడివేడిగా లేదు, చల్లగా అయిపోయింది. ఏ ఆకుకూర పచ్చడైనా కూడా ఆ ఆకు పచ్చడిలో ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కను ఒక దాన్ని ఇలా వేసుకొని అన్నంతో పాటు అలా పూర్తిగా కలిపి పట్టుకొని తింటే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నేనే వీడియో తీసుకోవటం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నన్ను నేను అందంగా చూపించుకోలేకపోతా ఉన్నాను. చాలా టేస్టీగా ఉంది. గోంగూరలో చిన్న జారుడు స్వభావం ఉంటుంది కదా, అట్లాగా
ఉంది దీంట్లో కూడా. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది టేస్ట్. మీకు పెద్ద పెద్ద పళ్ళు చూపిస్తాను చూడండి, సూపర్గా ఉంటాయి. టేస్ట్ తినడానికైతే ఇలాంటి పళ్ళే బాగుంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, తినడానికైతే ఇలాంటి పెద్ద పెద్ద పళ్ళే బాగుంటాయి అన్నమాట. ఇది చాలా ఎక్కువ రసాలు ఉంటాయి వీటిలో. ఇలా చెట్లో నుంచి కోసుకొని వెంటనే ఇట్లా తినేస్తే ఎక్కువ రసాలు వస్తాయి. ఇలాంటి పసుపు రంగువి పెద్దగా ఉండే పళ్ళు అయితే తినడానికి చాలా బాగుంటాయండి. మధ్యాహ్నం అంతా మేము పిక్కెలేరాము, సాయంత్రం అయిపోయింది టైం అయితే. ఇప్పుడు ఎర్రపొద్దు సూర్యుడు ఇంటికి పదండి అంటూ ఉన్నాడు. మామూలుగా అయితే నడిచి వెళ్తాం అనుకుంటున్నారు కదా, మేము లేదు చూడండి పైన ఆకాశంలో ఎగిరి వెళ్తా ఉన్నాం ఇంటికి. సో ఇది ఫ్రెండ్స్ పగడపు కూర పచ్చడి, ఆరోగ్యానికి చాలా మంచిదంట. సో ఇంతకాలానికి మీకు చూపించే అదృష్టం నాకు దక్కిందన్నమాట. ఇక మేమైతే ఇంటికి బయలుదేరేసాము ఫ్రెండ్స్. ఫైనల్గా ఎలా ఉందో వీడియో చెప్పండి కామెంట్ సెక్షన్లో. అలాగే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.